ఎవరికీ లేదు. అప్పుడే అత్రి మహర్షి తిరిగి వచ్చారు. తన దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నాడు. వెంటనే కమండలంలోని నీళ్లు చల్లాడు. త్రిమూర్తులు యథారూపంలోకి వచ్చారు. వారు అనసూయాదేవి యొక్క పాతివ్రత్యానికి, సత్యనిష్టకు, ధర్మానికి ప్రసన్నులయ్యారు. ఎంతో సంతోషంగా వారు అనసూయాదేవికి ఒక వరాన్ని ఇచ్చారు. మా ముగ్గురి స్వరూపాలు కలిసి నీకు పుత్రుడిగా జన్మిస్తాం. అలా జన్మించిన వాడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు సాధారణ మానవుడు కాదు. ఆయన జీవన్ముక్తుడు. ముక్తి పొందిన ఈ లోకంలోనే ఉండిపోయిన ఒక ఆత్మ వంటివాడు. ఆయన అవధూత, సంసారానికి అతీతమైన జగద్గురువు. చిన్నతనంలోనే ఆశ్రమాన్ని వదిలి అడవుల్లో సంచరించాడు. 24 గురువుల నుండి జ్ఞానం నేర్చుకున్నాడు. అవి మనుషులైతే కాదు, సింహం, పిచ్చుక, మొసలి, సముద్రం, సర్పం, ఇలా ప్రతి సృష్టి జీవులో జ్ఞానాన్ని చూశాడు. దత్తాత్రేయుడి దగ్గర చాలామంది శిష్యులు వచ్చేవారు. వారిలో కొంతమంది గుడ్డిగా అనుసరించేవారు. గురువు ఏం చేసినా తప్పు కాదు అని భావించేవారు. దత్తాత్రేయుడు ఒకరోజు శిష్యులను నది వద్దకు తీసుకువెళ్ళాడు. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని నదిలో దిగి మాయమయ్యాడు. శిష్యులు ఎదురు చూస్తున్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. అక్కడికి ఒక అద్భుతమైనటువంటి స్త్రీ వచ్చింది. ఆమె మద్యం తాగుతుంది, నాట్యం చేస్తుంది. ఎవరు అని అడిగితే జవాబు చెప్పలేదు. కొంతమంది శిష్యులు ఆమెను చూసి దూరంగా వెళ్ళిపోయారు. కానీ మరికొంతమంది ఆమెలో దైవత్వాన్ని చూశారు. వారు ఆమెనే పూజించడం మొదలుపెట్టారు. ఆ తరువాత దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యాడు. మీరు చేసింది సరైనదే. ఒక వ్యక్తిలో, ఒక స్త్రీలో దైవత్వాన్ని చూడగలిగే దృష్టి అసలైన జ్ఞానం. అప్పుడు శిష్యులు అడిగారు, ఆ స్త్రీ ఎవరు స్వామి? దత్తాత్రేయుడు చిరునవ్వుతో అన్నాడు, ఆమె నా స్త్రీ స్వరూపమే. ఆమె పేరు అనగాదేవి. సంస్కృతంలో అగ అంటే విచారం, దుఃఖం అని అర్థం. అనగా అంటే విచారం లేకుండా అని అర్థం. కాబట్టి అనగాదేవి మీ విచారాన్ని, మీ దుఃఖాన్ని తొలగించే తల్లి. ఆమె దత్తాత్రేయుడి యొక్క స్త్రీ స్వరూపం. అంటే దత్తాత్రేయుడిలో ఉన్నటువంటి అమ్మశక్తి అనగాదేవి. ఈ అనగాదేవి దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం ఓ గ్రామంలో వెలిసింది. ఈ గ్రామాన్ని అందరూ అనకాపల్లి అని పిలవటం మొదలుపెట్టారు. కాలక్రమేణా అనగాపల్లె అనకాపల్లిగా మారింది. అవునండి, అనకాపల్లి అనే పేరు పుట్టింది అనగాదేవి యొక్క పేరు నుంచి. మరి ఈ పేరు 3 సార్లు ఎందుకు మారింది? మొదటి పేరు అనగాదేవి. అమ్మవారు వెలిసిన కాలంలో ఆ ప్రాంతంలో అనగాదేవి పూజను అందుకుంది. ఇది దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లో ఆ ప్రదేశం ఒక చిన్న గ్రామం మాత్రమే. అమ్మవారు గ్రామదేవత రూపంలో ఉండేవారు. ఇక రెండవ పేరు కాకతాంబ. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. కాకతీయులు గొప్ప శక్తి ఆరాధకులు. వారు ఈ అమ్మవారి మహిమను గుర్తించి ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారిని వారి కులదేవతగా ఆరాధించారు. కాకతీయుల యొక్క కులదేవత కాబట్టి తన పేరు కాకతాంబ అయింది. కాకతీయ సామ్రాజ్యం చాలా శక్తివంతమైంది. రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి పరాక్రమవంతులు ఈ కాకతాంబ అమ్మవారిని పూజించారు. 200 సంవత్సరాలు ఆమె కాకతాంబగా పూజించబడింది. కానీ అప్పుడే మొఘలుడు వచ్చారు. వారు కాకతీయులు ఓడించారు. ఆలయాన్ని ధ్వంసం చేశారు. చాలా సంవత్సరాలు అమ్మవారు పూజలు లేకుండా ఉండిపోయారు. దాదాపుగా 450 సంవత్సరాలు